హే జై శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో మళ్ళీ అయితే మనం ఆర్మూర్ పెర్కిట్ శ్రీ దేవికా కలాట్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎందుకోసం అంటారా, లాస్ట్ టైం కలరింగ్ ఆన్లే గణపతిలు, కానీ ఇప్పుడు కలరింగ్ అయితే అయిపోయినాయి. చెప్తున్నా కదా, గణపతులు మాత్రం ఏకదమ్ అయితే ఉన్నాయి గణపతులు. ఒకసారి మీకు నేను దగ్గర నుంచి చూపించేస్తా, ఇండివిజువల్గా ఒక్కొక్క గణపతి అయితే చూపించేస్తా. ఒకసారి చూడుర్రి. చెప్తున్నా కదా, గణపతులు క్రేజీ అంటే క్రేజీగా ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు కానీ వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి ఒకసారి. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల రాగానే గణపతి మొత్తం సిట్టింగ్ పొజిషన్లో గణపతులు అయితే ఉన్నాయి మనకి. ఇట్లా సిట్టింగ్ పొజిషన్లో గణపతులు అయితే దగ్గర దగ్గర ఒక 20-30 గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే నాకు తెలిసిన సగంలో సగం బుక్ అయితే అయిపోయినాయి. ఈ గణపతి ఇంకా మొత్తం కాలే, కానీ అయినా కూడా ఇది బుక్ అయిపోయింది. ఇది బోధన్కి బుక్ అయింది గణపతి. సో ఇది కూడా కలరింగ్ అయితే మంచిగా ఉంది, పర్పుల్ కలర్లో. అంటే ఏంటంటే ఒక్కొక్క గణపతి ఒక్కొక్క ఫ్రేమ్ ఉంది బ్యాక్గ్రౌండ్ మనకి. మళ్ళీ ఇవి ఏవైతే పంచాలు ఉన్నాయో, ఈ పంచాలు వచ్చేసి కలర్ కాదు, అంటే ఒరిజినల్ బట్ట ఏదైతే ఉంటుందో ఆ బట్టతోటే వీళ్ళు ఫినిషింగ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గణపతి. అంటే గణపతి కలరింగ్ అయితే మంచిగా ఉంది, లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. పంచ కూడా స్కై బ్లూ కలరే, సిట్టింగ్ పొజిషను. దీనికి ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అనేది పెట్టలేదు. దీనికి ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఎట్లా ఒక రేంజ్ లాగా అనిపిస్తుంది సంథింగ్. ఇంకా ఈ గణపతి ఈ చెయ్యి కింద ఇంకా ఏదో ఒకటి మిస్సింగ్ అయితే ఉంది, అది అయిన తర్వాతనే తెలుస్తుంది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ గణపతి. ఈ కొన్ని ఏంటంటే గణపతులు సగంలో సగం బుక్ అయితే అయిపోయినాయి, ఫినిషింగ్ కాలేవు, అయినా కూడా బుకింగ్ అయితే అయిపోయినాయి. ఏంటంటే వీళ్ళ దగ్గర ఆ ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ బట్టి వీళ్ళు బుకింగ్ అనేది చేసుకుంటారు. సో మీరు చూస్తున్నట్టయితే ఇది కూడా బుక్ అయిపోయింది. ఇది నిజామాబాద్ దోమకొండకి బుక్ అయింది గణపతి. దీంట్లో ఏంటంటే ఖాళీ పంచ ఒకటి పెండింగ్ అయితే ఉంది ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ గణపతి. అంటే ఈ గణపతి మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. మీరు గణపతి ఫేస్ ఫినిషింగ్ చూసుకుంటేనైతే మనకి ఏమంటారు, మన లైక్ వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి బొట్టు అయితే ఉంది. గణపతి అయితే ఫినిషింగ్ అయిపోయింది మొత్తం. అంటే ఈ కాలు కింద సంథింగ్ ఇక్కడ ఇంకా ఏవో కొన్ని పెండింగ్స్ అయితే ఉన్నాయి. ఇదే కాకుండా ఇట్లాంటివి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 20 ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక గణపతి. అంటే కొన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయి గణపతులు. అంటే మొత్తం ఏంటంటే మనకి పూణే, మహారాష్ట్ర, ముంబై ఇవన్నీ ఆ స్టైల్ గణపతులు. మొత్తం ఇదైతే వచ్చేసి పూణే స్టైల్ గణపతులు. ఇవన్నీ అయితే 100% అయితే అవే ఉన్నాయి గణపతులు. సో ఇదొకటి. మళ్ళా ఈ లైన్లను అయితే చూపించేస్తా. ఈ గణపతి నిలుచున్న గణపతి రైట్. సో ఇప్పుడైతే ఈ గణపతి చూడు రీకాలి గుర్రం మీద నిలుచుంది, ఒక రేంజ్లో అయితే ఉన్నది. కానీ క్రేజీ అంటే క్రేజీ ఉంది గణపతి. అంటే ఇంకా కింద ఇంకొక మనిషి అయితే ఉన్నాడు, ఆ మనిషిది మొత్తం ఇంకా ఫినిషింగ్ అయితే కాలే. ఆ ఫినిషింగ్ అయినాక ఇంకొక రేంజ్లో అయితే ఉంటుంది గణపతి. ఈ గణపతి వచ్చేసి పింక్ పంచతోటి అయితే ఉంది గణపతి. వీళ్ళు కలరింగ్ ఏదైతే వేసినవి ఉన్నాయో, అంటే ఇప్పుడు ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్నమెంట్స్ వచ్చేసి మనకి రియల్ స్టోన్స్ ప్లస్ రియల్ పట్టీలతోటే చేసిర్రు ఇవన్నీ. అంటే మనం ఏదైతే ఎంబ్రాయిడింగ్ చేస్తామో అట్లా చేసిర్రు ఈ గణపతులు అన్నిటికీ. అంటే కలరింగ్ వేస్తే కలరింగ్ కాకుండా మొత్తం ఇట్లా ఈ డిజైన్స్ తోటి అయితే వేసారు. మళ్ళీ ఇది ఇంకొక గణపతి, డమరుకం మీద నిలుచుంది గణపతి. క్రేజీ క్రేజీ క్రేజీ. ఖాళీ చేతిలో త్రిశూలం ఉంటుంది కావచ్చు మేబీ, ఆ త్రిశూలం పెట్టేస్తే గణపతి మొత్తం ఇక సెట్. ఇదొకటి. ఇవన్నీ ఎట్లా అంటే మొత్తం లాల్వాక్ ఫినిషింగ్ గణపతులే. ఈ గణపతి కూడా సిట్టింగ్ పొజిషనే, ఈ గణపతి కూడా సిట్టింగ్ పొజిషనే. కొంచెం ఏంటంటే లిటిల్ బిట్ కొంచెం ఫేస్ ఏవైతే ఉంటాయో ఫేసెస్ అంటే పొజిషన్స్ కొంచెం చేంజ్ ఉన్నాయి అంతే, కానీ మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి గణపతులకైతే. ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం సూర్యదేవుడు ఉంటాడు కదా, సూర్యుడి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కలశాలతోటి నిండిపోయింది గణపతి. సో ఇవే కాకుండా ఇంకా వేరే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గణపతి సిట్టింగ్ పొజిషను. అంటే మన శివుడు ఏదైతే యజ్ఞం అంటే లైక్ కూర్చొని చేస్తాడు కదా, జపం చేస్తాడు చూసినావా, రైట్ అదే పొజిషన్లో అయితే ఉంది గణపతి. ఇంకా ఫినిషింగ్ అయితే కాలే, ఫినిషింగ్ అయినాక ఎట్లుంటుందో ఒకసారి అర్థమైతే వేసేసుకోరి. ఇక మిగతా ఈ గణపతులు వచ్చేసి మొత్తం స్టాండింగ్ పొజిషన్లు ఉన్నాయి గణపతులు. ఈ గణపతి వచ్చేసి మనకి ఈకా ఉంటుంది కదా, ఫ్లూటు ప్లస్ ఈకా మొత్తం స్టాండింగ్ పొజిషన్. ఈ గణపతి కూడా అంటే నాట్యం చేస్తున్నట్టుంది గణపతి అయితే ఈ గణపతి. ఇట్లాంటివి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10 పీసెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ బుక్ అయితే అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ గణపతి. అంటే ఈ గణపతి వచ్చేసి కింద టైగర్ ఉంది, టైగర్. ఇది వచ్చేసి చెట్టు కావచ్చు, చెట్టు కొమ్మ.
రైట్ గణపతి మీరు చూస్తారు కదా. ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా మొత్తం ఇట్లా గణపతి పూణే ముంబై అక్కడిక్కడి మొత్తం అదే స్టైలు, ఫినిషింగ్ కూడా అదే ఫినిషింగు. ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉంది, ఆర్నమెంట్స్ పెండింగ్ అయితే ఉన్నాయి దీనికి, కానీ ఇది కూడా బుక్ అయిపోయింది మెదకట. సో ఇలా ఏంటంటే మళ్ళీ ఇది వచ్చేసి ఇంకొక గణపతి, అంటే ఇది వచ్చేసి నాకు తెలిసి మొత్తము గుండ్రంగానైతే ఉంది. అదేందో మీరే కింద కామెంట్ అయితే పెట్టేసారు. ఇక ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ గణపతి. ఈ హైట్ల విషయానికి మాట్లాడుకుంటే హైట్లు అయితే ఖాళీ ఒక రేంజ్లో ఉన్నాయి, హైట్లు సూపర్ హైట్స్ ఉన్నాయి గణపతులు. అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద మరీ అంత హైట్లు కాకుండా మంచి హైట్లనైతే ఉన్నాయి అవైలబుల్ గణపతులు ఇవి. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి మన కమలం పువ్వు మీదనైతే నిలుచున్న గణపతి ఇది. ఇంకా కొంచెం ఐ ఫినిషింగు, కొంచెం ఆర్నమెంట్ ఫినిషింగ్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు గణపతులు, అంటే బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద మాత్రం ఈ గణపతిలో ఒక హవా అయితే నడుస్తుంది నాకు తెలిసిన ప్రకారంగానైతే. ఇది వచ్చేసి హనుమంతుడి విగ్రహము, హనుమంతుడు గద మీద నిలుచున్న గణపతి. అంటే ఇది బుక్ అయిందో కాలేదో మనకి ఇప్పుడు ఐడియానైతే లేదు. అంటే మనకి ఇటువంటి కావాలంటే కూడా మనకు రెడీ అయితే చేసి ఇచ్చేస్తారు గణపతులు. నెక్స్ట్ వచ్చేసి ఈ గణపతి కలరింగ్ మాత్రము ఒక రేంజ్లో, అంటే ఒక రేంజ్లో ఉంది కలరింగ్ మాత్రం, చెప్తున్నా కదా సూపర్, ఒక సూపర్. ఇక దీనికంటే ఇంకేం చెప్పలేము మనము. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంకొక రెండు ఉన్నాయి స్టాండింగ్ పొజిషన్లో. రైట్, ఇది వచ్చేసి మనకి సర్పము పాము మీదనైతే నిలుచున్నది గణపతి. చూస్తున్నట్టయితే మనకి మన బొట్టు అవి ఏవైతే ఫినిషింగ్ ఉంటాయో, బొట్టు వచ్చేసి మనకి లింగం మీద ఉంది బొట్టు. పంచ ఎల్లో కలర్ పంచ, గ్రీన్ కలర్ చున్నీ, ఇదైతే ఒకటి. మళ్ళీ అదే కాకుండా ఇది కూడా వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. నాకు ఈ గణపతులల్లో మస్తు నచ్చింది ఏంటంటే ఈ పంచ కలర్లు. సో పంచలు కలర్లు ఓలోళ్ళకైతే నచ్చినాయి కింద కామెంట్ అయితే పెట్టేసారు. ఇవే కాకుండా ఇంకా అక్కడ షెడ్లో కూడా ఉన్నాయి మొత్తం సిట్టింగ్ పొజిషన్లో, అవి చూపిస్తా చూడు మీకు. అక్కడ సైడ్ అయితే ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ గణపతులు అన్నీ అయితే మీకు చూపించేసిన. దానికంటే దారికార్ గణపతులు ఈ పక్క దాంట్లోనే అయితే ఉన్నాయి. అంటే పక్క అంటే ఒకటే షెడ్ వాళ్ళది, అంటే ఒక్కొక్క సైడ్ వాళ్ళు ఒక్కొక్క హైట్లు అనేవి మెయింటైన్ చేస్తారు. అక్కడ కొంచెం హైట్ చిన్న సైజు, ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి. ఆ పెద్ద సైజు గణపతులు చూపించేస్తా చూడు. సో రైట్, ఇవైతే వచ్చేసి మనకి కొంచెం హైట్లు ఎక్కువ ఉన్న గణపతులు. అంటే అక్కడ గణపతులకు కంపేర్ చేసుకుంటే ఈ గణపతులు వచ్చేసి ఇంకా కొంచెం హైట్లనైతే ఉన్నాయి గణపతులు. సో మనం ఒకసారి దగ్గర నుంచి అయితే యూస్ చేద్దాం గణపతులు ఎట్లున్నాయి ఏంది ఏం కథ. లోపలికైతే వచ్చేసినాము. రైట్, చూడరు ఒకసారి ఈ గణపతి. అండ్ నాకు ఇలా ఫోన్లో ఫ్రేమ్లోనే వస్తలేదు, అంత పెద్దనైతే ఉంది. రైట్, కనిపిస్తుందా గణపతి? నాకు దగ్గరనైతే ఈ హైట్లో ఉన్న గణపతులు అయితే మినిమం ఒక 80% అయితే బుక్ అయితే అయిపోయినాయి అబ్బా గణపతులు అయితే. మంచి ఫినిషింగ్ ప్లస్ హైటు ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. హైట్లు ఎంత ఉంటాయో మెన్షన్ అయితే చేసేది కింద. ఇలా అన్నిటికంటే ఒక గణపతి యూనిక్ ఉంది ఈ గణపతి అని అంటే మనకి ఈ గణపతి. ఈ గణపతి వచ్చేసి కొంచెం యూనిక్ ఉంది, అంటే అన్నిట్ల కంటే. మన ఏదైతే ఒరిజినల్ ఏనుగు ఉంటుందో రైట్, ఆ ఏనుగు తలక ఏనుగు కలర్ బాడీ అయితే ఉంది మొత్తం గణపతికి. ఇంకా ఫినిషింగ్ అలే సిట్టింగ్ పొజిషన్ ఇదంతా మీరు చూస్తున్నట్టయితే గణపతి ఏదైతే ఉంటుందో కూర్చోనికి స్టేజ్, ఆ స్టేజే ఒక రేంజ్లో హైట్ ఉంది. సో అటువంటి పీసెస్ వచ్చేసి దగ్గర కూడా మనకి ఒక 10 to 15 అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ పీసెస్. ఇది ఒకటి. మొత్తం ఏంటంటే మహారాజా గణపతిలే, ఇంకా ఫ్రేమ్లు అనేటివి బ్యాక్గ్రౌండ్ రాలే. ఆ ఫ్రేమ్లు వస్తే మాత్రం ఇక మనము ఈ హైట్లు అనేది తట్టుకోలేము మనము. సో మీరు చూస్తున్నట్టయితే ఇటువంటి గణపతులు వచ్చేసి దగ్గర ఒక 10 దాకా అవైలబుల్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఈ గణపతి చూడండి, ఈ గణపతి వచ్చేసి మనకి లింగం మీద నీళ్లు పోస్తుంది. అంటే ఈ కలరింగ్ ఆనికి కూడా ఇంకొక మేబీ లైక్ ఒక 10 days అయితే టైం పడుతుంది. ఆ 10 days తర్వాత మీకు నేను మళ్ళీ కవర్ ఇచ్చేస్తా, అంటే గణపతులు ఎట్లా ఉన్నాయి ఏంది ఇంకా ఆఫ్టర్ కలరింగ్. సో ఎక్కువ మాటకైతే అన్నీ బుక్ అయిపోయినాయి గణపతులు, ఏవి కూడా అవైలబుల్ లేవు. కానీ మనకి ఇవే గణపతులు మనకు కావాలి అని చెప్పేసి అని అనుకుంటే వీళ్ళైతే మనకి పీసెస్ అయితే అరేంజ్ చేస్తారు, రెడీ అయితే చేసి ఇచ్చేస్తారు. గణపతులు మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ఇక నేను దీనికంటే ఇంకేం చెప్పలేను ఇక. సో పక్క షెడ్లోనే అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ పక్క షెడ్లో గణపతులు అయితే చూపించేస్తా. సో ఆ గణపతులు అయితే చూడు, అందులోకించి ఒకటి యూనిక్ గణపతి ఉంది ఆ గణపతి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సైడ్ కూడా మొత్తము అంటే కొన్ని చిన్న గణపతులు కొన్ని పెద్ద గణపతులు కూడా ఉన్నాయి.
ఇక మనకి ఎవరికైతే చిన్న చిన్న సైజ్ గణపతులు కావాలనుకుంటే ఆ చిన్న సైజ్ గణపతులు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే అంటే నీట్గా ఉన్నాయి, చిన్నగా అయినా కానీ కూడా సింపుల్గా నీట్గా అయితే సూపర్ అయితే ఉన్నాయి గణపతులు. ఈ అన్నిట్లలో గణపతుల కంటే నాకు ఈ గణపతి అయితే మజా నచ్చింది. సిట్టింగ్ పొజిషన్ గణపతి అంటే ఇక మొత్తం కాలే, ఆ పంచ, ఈ ఫ్రేము, బ్యాక్గ్రౌండ్ ఫ్రేము ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కాలే. ఇంకా ఇక అయిన తర్వాత మన గణపతి ఎట్లా అవుతుందో అవుట్పుట్ అప్పుడే అర్థమైపోతుంది. మళ్ళీ ఈ గణపతి వచ్చేసి మనకి పామును పట్టుకొని అయితే ఉన్నాడు గణపతి. అంటే నాకు తెలిసి ఇంకా చేతిలో త్రిశూలం ఇట్లా వస్తుంది కావచ్చు. ఆ త్రిశూలం వస్తుంది, అంటే ఇక్కడ దాకా త్రిశూలం వస్తుంది, ఇదొకటి. సో ఈ అన్నిట్ల కంటే మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గణపతి, రైట్, ఈ గణపతి. సో మీకు ఆ గణపతి దగ్గర నుంచి అయితే చూపించేస్తా చూడురి. ఇక చిన్న గణపతులు ఇవన్నీ వచ్చేసి ఫ్రేము, అంటే కూర్చున్న గణపతులే. ఇక్కడిక్కడ సింహం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వస్తుంది. మొత్తం ఫినిష్ అయినాక ఇట్లనైతే వస్తుంది. ఎట్లుంది కానీ ఫ్లోలో వెళ్ళిపోయింది కదా. ఇదైతే బుక్ అయిపోయింది. ఇది గుంటూరుకి బుక్ అయిందట గణపతి. సో ఇవైతే మొత్తము శ్రీ దేవికా కలర్స్లోనైతే గణపతుల కలెక్షన్ ఇదంతా రేంజ్లో అయితే ఉన్నాయి కదా. ఇంకా అటు సైడ్ వచ్చేసి మొత్తం గణపతులు రెడీ అవుతున్నాయి, ఇంకా కాలేవు, సగం సగం అయితే ఉన్నాయి గణపతులు. సో ఎట్లా అనిపించింది వీడియో మీకైతే? మొత్తం గణపతులు అయితే చూసేసారు అనుకుంటున్నా. గణపతులే కాదు, వీడియో కూడా లాస్ట్ ఎండ్ వరకు చూసారని అయితే అనుకుంటున్నా. ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. మళ్ళీ ఈ మన శ్రీ దేవికా కళ ఆర్ట్స్ ఏవైతే గణపతులు ఉన్నాయో ఈ గణపతులు అప్డేట్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేసేరి. మీకు కింద ఏ గణపతి అయితే నచ్చిందో ఆ గణపతి బుక్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోయి. సో ఇలాంటి వీడియోనైతే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా. జై శ్రీరామ్.